ఒక దూత వస్తాడు, ఒక లెటర్ పట్టుకొని వస్తాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడితో అతను మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, పాండవుల వైపు 7 అక్షోహిణుల సైన్యం ఉంది. శ్రీకృష్ణుడు అటుపక్కనే ఉన్నాడు, సాత్యకి అటుపక్కనే ఉన్నాడు. సో ఇలా ఆ వాళ్ళ వైపు బలాలన్నీ ఇవి, మీ వైపు బలాలన్నీ ఇవి. కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఏమని అడగమని పంపించాడయ్యా ధర్మరాజు అంటే డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే, యుద్ధమే వస్తే ఖచ్చితంగా నీ కొడుకుల్ని చంపేస్తారు. అర్జునుడే బాణం పట్టుకొని నిలబడితే అసలు మీ వాళ్ళు నిలబడలేరు. అలాంటి ఒక అనుభవం కొన్ని రోజుల ముందే ఉత్తర గోగ్రహణంలో జరిగింది. కాబట్టి ధృతరాష్ట్ర, ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్దవాళ్ళైన కేకేయ రాజు, ద్రుపదరాజు, శ్రీకృష్ణ పరమాత్మ అందరూ కోరుకున్నది ఒకటే, నువ్వు నీ మాట మీద నువ్వు నిలబడి, కాబట్టి నీ తమ్ముడు కొడుకులకి వాళ్ళ సగభాగాన్ని వాళ్ళకిచ్చేస్తే అన్నీ శాంతియుతంగానే పరిష్కారం అవ్వుద్ది అని చెప్పగానే ఇమీడియట్లీ ఈ దూత ఈ మాట మాట్లాడగానే అక్కడ సభలోకి భీష్ముడు లెగుస్తాడు. చాలా ఖచ్చితంగా ఇప్పుడు ఒక మాట మాట్లాడతాడు భీష్ముడు. ఏమనంటే, ధృతరాష్ట్ర, నువ్వు చేసేది నేను చూస్తూనే ఉన్నాను. ఈ కురు రాజ్యం మొత్తాన్ని ఈ భుజాల మీద మోసిన వాడిని నేను. ఎప్పటి నుంచి చూస్తున్నాను నేను? నీ తండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి చూస్తున్న వాడిని నేను ఇక్కడ. అలాంటిది ఈ శంతనుడు యొక్క కింద వంశపరంపరలో ఇంత అన్యాయంగా, ఇంత ద్రాష్టికంగా ప్రవర్తించిన వాళ్ళు ఎవరూ లేరు. అది నా కళ్ళ ముందు జరుగుతుంది. అది నా దౌర్భాగ్యం. నీ గుండెల మీద చేసుకొని చెప్పు ధృతరాష్ట్ర, మనం కరెక్ట్ చేసామా పాండవుల వైపు? వాళ్ళకి మన సగరాజ్యం ఇచ్చేస్తే వాళ్ళ ప్రతిభతో నలుగురు తమ్ముళ్ళు 4 దిక్కులకెళ్ళి రాజ్యాన్ని గెలుచుకొని వచ్చి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. నీ కొడుకుల్ని ఏమన్నా అన్నారా వాళ్ళు? అలాంటిది వాళ్ళు రాజ్యాన్ని గెలుచుకొని వస్తే అది చూడలేక నీ కొడుకు మాయాజూదానికి పిలిచి వాళ్ళని ఓడించి వాళ్ళని అజ్ఞాతవాసానికి, అరణ్యవాసానికి పంపించిందే కాక వాళ్ళ భార్యని అంత అవమానించాడు. అవన్నీ మరిచిపోయి కూడా ఇవాళ నీ పెద్దరికాన్ని గౌరవించి ధర్మరాజు ఒక దూతని పంపించి మాది మాకు ఇచ్చేయవలసినది, ఎందుకంటే మేము 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసాం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కూడా చేసాం అని చెప్తున్నప్పుడు ఇంకా దేని గురించి నువ్వు ఆలోచిస్తుంది? దానికి దూత రావాలా, మనల్ని అడగాల? మనంతటా మనం పంపించకూడదు దూతని వాళ్ళ దగ్గరికి. నాయనలారా రండి, మీరు వచ్చి మీ రాజ్యాన్ని మీరు తీసుకోండి అని కాదా?